హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ చిన్న మెంతము ఆలుగడ్డ ఫ్రై 10 నిమిషాల్లో ఒక చుక్క నీళ్లు పోయకుండా రెడీ చేసుకుందాము. చిన్న మెంతము వారంలో 2 సార్లు తినాలి, హెల్త్కి చాలా మంచిదండి. అందరు చేదుగా ఉంటుందని అనుకుంటారు, చిన్న మెంతము పెద్ద మెంతమే యూజ్ చేస్తారు. కాకపోతే చిన్న మెంతం యూజ్ చేయండి, ఈ స్టైల్లో చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నము చపాతీకి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా కూడా ఉడికిపోతుంది 10 నిమిషాల్లో. ఆలుగడ్డ నీళ్లు పోయకుండా కూడా పప్పుచారు పప్పంచుకు కూడా సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మీడియం సైజు ఆనియన్ ఇట్లా తీసుకోండి, సన్నగా కట్ చేసుకుంది అందులోకి యాడ్ చేయాలి. 2 మినిట్స్ ఇది ఫ్రై అవ్వనివ్వాలి, మెత్తగా అవ్వాలి. అంతవరకు ఆలుగడ్డ 3 ఇలా ఈ సైజ్ తీసుకున్నాను నేను. ఆలుగడ్డ పీల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ మొత్తం మెత్తగా అయిన తర్వాత ఈ ఆలూని అందులోకి యాడ్ చేయాలి. మిక్స్ చేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను కారపొడి. ఉప్పు కారం మీకు రుచికి క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. మిక్స్ చేసి ఇది ఆలుగడ్డ సగం ఉడకనివ్వాలి. ఇట్లాగే మూత పెట్టి ఉడికించుకుందాము. కరివేపాకు యాడ్ చేసి వాటర్ పోయకుండానే ఉడికించాను, ఉడికిపోయింది. చిన్న మెంతము 2 కట్టెలు మీడియం సైజు తీసుకొని క్లీన్ చేసి కడుక్కోవాలి. కింద కాడలతో సహా వేయాలి. ఈ కాడల్లో ఎంతో ప్రోటీన్ ఉంటుంది, అస్సలు పాడేయొద్దవి. మెంతి కూర కూడా చాలా మంచిది మనకు హెల్త్కి. వారంలో 2-3 సార్లు మనం తినాలి. ఈ కర్రీలోకి వేసి ఆలుగడ్డ దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేయండి. 2 నిమిషాలు ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 7 నిమిషాలు, సగం ఉడికింది కదా ఆలుగడ్డ, మొత్తం ఉడికించుకుందాము. పర్ఫెక్ట్గా 7 నిమిషాల్లో ఉడికిపోయిందండి. 5-6 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ లేకుండా మనం ఎంతో ఫాస్ట్గా ఇది చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.